హాయ్ హలో. సో అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడైతే టైమ్ 4:30 అవుతుంది. నేను ఇప్పుడే స్నానం చేసేసా. పిల్లల్ని అరౌండ్ 2:15 కల్లా ఇద్దరిని పడుకోబెట్టా. రెగ్యులర్గా అషి 12కి పడుకుంటుంది, బట్ ఈరోజు ఆడుతూ ఉందనమాట. 2 సార్లు పడుకోబెట్టడానికి ట్రై చేసిన. ఓకేలే ఇద్దరిని టుగెదర్ పడుకోబెడదామని 2:15 కల్లా పడుకోబెట్టి నాకు వాల్యుబుల్ టైం దొరికింది. అందుకని ఇంకా కమింగ్ వీకెండ్, ఈరోజు ఫ్రైడే కదా, వ్యాలంటైన్స్ డే, ఇంకా కమింగ్ సాటర్డే సండేలో నేను వీడియో ఎడిటింగ్స్ అస్సలు చేయను మా హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడు. అందుకని చెప్పి ఈ 2 డేస్కి సరిపడా మండే వరకు ఒక 2 వీడియోస్ అయితే ఎడిట్ చేసేసుకున్నాను. అని పడుకోబెట్టి వెంటనే కూర్చొని ఎడిటింగ్ స్టార్ట్ చేశాను అనమాట ఫాస్ట్గా. అండ్ కంప్లీట్ చేసి ఇప్పుడే స్నానం చేసి వచ్చాను. ఈవినింగ్ టెంపుల్కి వెళ్దామని అనుకున్నాం. దానికోసం ఈరోజు ఫ్రైడే కదా, సో పులిహోర తీసుకెళ్దాం అనుకుంటున్నాం. లాస్ట్ టైం నేను ఇండియా వచ్చే ముందు సాంబార్ రైస్ తీసుకెళ్ళా. అక్కడ ఫ్రైడే భోజనాలు పెడతారని విన్నాను నేను. అండ్ అందరూ వేరే వేరే వెరైటీస్ అన్నీ తెచ్చారు, కానీ పులిహోర తెచ్చినట్టు నాకు గుర్తులేదు. సో మా హస్బెండ్ అయితే పులిహోర చేసుకెళ్దామంటే సరే అని చెప్పి స్నానం చేసి ఇంకా పులిహోర స్టార్ట్ చేద్దాం. పిల్లలు ఇంకా లేవలేదు. నాకు తెలిసి ఒక 5 to 10 minutesలో అషి ఖచ్చితంగా లేస్తుంది. సో ఈ లోపు నేను రైస్ పెట్టేసి చింతపండు పులిహోర ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కదా, సో నానబెట్టి అది చేద్దాం అన్నట్టు ఇంక స్నానం చేసి వచ్చాను అనమాట. అండ్ ఫస్ట్ అయితే నేను కుకింగ్ స్టార్ట్ చేసేస్తాను. అండ్ ఇది వచ్చేసి 14th వీడియో అండి. కొంచెం లేట్ అయింది, డోంట్ మైండ్. పిల్లలు సిక్కున్నారు అండ్ మేము వచ్చాక ఇండియాలో ఉన్న వీడియోస్ అన్నీ మీకు పోస్ట్ చేసి అలా కొంచెం లేట్ అయిపోయింది. బట్ ఎక్కువ వీడియోస్ లేవులేండి, ప్రజెంట్లోకి అయితే వచ్చేద్దాము. సో ఆ రోజు మా హస్బెండ్కి ఆఫీస్ ఉందన్నమాట. సో ఫ్రైడే కాబట్టి ఆఫీస్కి వెళ్ళారు. అండ్ దీని వ్లాగ్ ఇంకా 2 వీడియోస్ ముందు ఆల్రెడీ పోస్ట్ చేశాను, కంటిన్యూషన్ పార్ట్ లాగా. సో ఇదైతే 14th అనమాట. ఇంకా పిల్లల్ని పడుకోబెట్టి ఇంకా నేనైతే ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఫ్రైడేస్ ఎలా అయినా టెంపుల్కి వెళ్ళాలన్న ఫీల్ చాలా అనిపిస్తుంది. మెయిన్ ఇంకోటి ఏంటంటే కొంచెం లేట్ అయినా నెక్స్ట్ డే వీకెండ్ కాబట్టి ఆ రిలాక్సేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫ్రైడే ఎలా అన్నా ఆ టెంపుల్ వైబ్స్ ఉంటాయి కదా. సో దానికోసం ఇక్కడ పులిహోర అదంతా ప్రిపేర్ చేస్తున్నా. ఈలోపు ఆషి అండ్ దక్షిత్ ఇద్దరు లేచారనమాట. ఇంక నేను పెద్దగా ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే మా చెల్లి యూఎస్లో ఉంటుంది కదా, తను అండ్ మా మావయ్య వాళ్ళ అబ్బాయి వెంకీ, మేమందరం కలిసి గ్రూప్ కాల్లో మాట్లాడుకుంటూ ఇవంతా చేశాను. ఈలో పిల్లలు లేచారు. ఇంకా వాళ్ళ కోసం ఇక్కడ బ్లూబెర్రీ అండ్ బనానా స్మూతీ చేస్తున్నాను. అండ్ పిల్లలకి నేను నట్స్ ఎవ్రీడే ఖచ్చితంగా ఇస్తానండి. ఎగ్ అండ్ నట్స్ మాత్రం నేను ఎప్పుడు స్కిప్ చేయను. అండ్ ఆ రోజులో వాళ్ళు మార్నింగ్ ఓట్స్ తింటే ఓట్స్లో ఉంటాయి, లేదు ఓట్స్ తినలేదు వేరే బ్రేక్ఫాస్ట్ తిన్నారంటే ఇలా ఏదైనా స్మూతీలో కానీ, ఇంకా ఆ రోజు స్మూతీ కూడా తాగకపోతే నార్మల్ డేలో ఎప్పుడైనా తినేస్తారనమాట. అన్నీ కలిసి కొంచెం కొంచెం క్వాంటిటీ బౌల్లో వేసి ఇచ్చేస్తాను. అండ్ నట్స్ ఎప్పుడు కూడా టూ మచ్ క్వాంటిటీ అస్సలు మంచిది కాదు. పిల్లలకి ఆకలేదు, వాళ్ళకి ఎంత సఫిషియెంటో అంతవరకు ఇస్తే సరిపోతుంది. అండ్ మిల్క్ కూడా ఇద్దరు సపరేట్గా తాగరు. మిల్క్ స్టాప్ చేసిన తర్వాత అసలు నార్మల్గా గ్లాస్లో తాగడం కానీ అలాంటివి లేవు. ఇద్దరికి అలా ఎన్నిసార్లు ట్రై చేసినా నచ్చలేదన్నమాట. ఇంకా అందుకని ఇలా స్మూతీస్ అప్పుడప్పుడు చేస్తాను. అండ్ ఓట్స్లో తింటారు కాబట్టి ఇంకా అలా ఓకే. అండ్ ఎవ్రీడే మాత్రం ఖచ్చితంగా నేను కర్డ్ అయితే ఇస్తాను పిల్లలకి. కాల్షియం ఏదో ఒక రకంగా అందాలి కదా, అందుకోసం. అండ్ ఇక్కడ సిప్పర్ గ్లాసెస్ స్టీల్వి ట్రై చేయండి అన్నారు. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దొరకదు. అండ్ నేను డీమార్ట్లో ట్రై చేసింది, స్ట్రా ఊడిపోయింది అనమాట. ఇంక ఈ ట్రిప్లో కూడా తీసుకురాలేదు. దట్స్ ఓకే ఫైన్ అని చెప్పి ఇంకా అందులోనే ఇచ్చేస్తున్నాను అనమాట. ఇంక వాళ్ళిద్దరు తాగుతూ ఉంటే ఈ లోపు ఇంక నేను కూడా కొంచెం కాఫీ కలుపుకున్నాను. మళ్ళీ సాయంత్రం డిన్నర్కి ఎలానో లేట్ అవుతుంది కదా, అండ్ ఈవినింగ్ కాఫీ ఖచ్చితంగా పడాల్సిందే, అదొక హ్యాబిట్లా అయిపోయింది. అండ్ పులిహోర సాయంత్రం చేద్దాంలే అన్నట్టు ఇంకా అనుకోకుండా వాళ్ళిద్దరు కాల్లో జాయిన్ అవ్వడం, అలా నాకు లేట్ అయిపోయింది అనమాట. మా హస్బెండ్ వచ్చే టైంకి మేము రెడీ అయిపోయి పులిహోర రెడీగా ఉండాలి. ఇంకా చింతపండు పులిహోర అంటే కొంచెం టైం పడుతుంది కదా, కుక్ అయ్యేదంతా పేస్ట్ తీసి. సో అలా మాట్లాడుతూ చేసేసాను. హలో. సో నా పనులు అయిపోయినాయి, పులిహోర కలపడం అయిపోయింది, అండ్ పిల్లలకి స్నానం పోసి వాళ్ళని రెడీ చేసేసాను. ఇంక ఫైనల్లీ నేను శారీ మార్చుకోవాలి. ఈరోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి రెడ్ కలర్ శారీ వేసుకుందాం అనుకుంటున్నా. సో ఈ శారీ ఎంతమంది గుర్తుపెట్టారు? ఇది నా పెళ్లి శారీలో ఒక శారీ అనమాట. పెళ్లి కూతురు చేసిన శారీలో ఒక శారీ రెడ్ కలర్ కావాలని తీసుకున్నా. 10 years టు ది శారీ ఆల్మోస్ట్. చాలా తక్కువ బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ శారీ. దీని బ్లౌజ్ ఇప్పుడు నాకు సెట్ కాదు, అది ఎప్పుడో 10 years బ్యాక్ స్టిచ్ చేయించింది కదా. సో దానికి నేను వేరే బ్లౌజ్ పే చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ శారీ ఒక వ్యాలంటైన్స్ డే కూడా కట్టుకున్నాను, ఈవెన్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు. సో ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను నేను. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ బాగుంటుంది. నా దగ్గర ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి దీనికి మంచిగా,
బట్ ఐ వాంట్ టు పేర్ దిస్ బ్లౌజ్. దీనికోసమే ఇది స్టిచ్ చేయించుకున్నాను. అఫ్కోర్స్ మల్టీపర్పస్లా కూడా ఉంటుంది. ఇది ఇండియాలో ఉన్నప్పుడు ఒక రీల్ కోసం నేను స్టైల్ చేశాను కదా, సో మీకు చూపిస్తా. అంటే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎస్, ఇది బ్లౌజ్ అనమాట. దీన్ని నేను ఎలా ప్లాన్ చేసుకొని స్టిచ్ చేయించుకున్నానంటే, ఇప్పుడు ఈ మోడల్ మీకు తెలిసిందే కదా, ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుని కూడా ఆల్మోస్ట్ 4 to 5 months అవుతుంది. సో ఫ్రంట్ కప్స్ పెట్టి ఈ మోడల్ కుట్టించుకున్నా. యాక్చువల్గా ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి, ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది. అప్పుడు నేను తీసుకున్నప్పుడు, అఫ్కోర్స్ ఇప్పటికీ ట్రెండ్లోనే ఉంది, బట్ మీటర్ వచ్చేసి 1000 rupees దాకా ఉందన్నమాట. అందుకని ఫుల్ బ్లౌజ్ అయినా బాగోదు అండ్ ఈ మోడల్ ట్రై చేయాలనుకున్నా. అందుకని ఐ థింక్ ఒక 50 మీటర్ ఎంతో తీసుకొని ఫస్ట్ స్లీవ్స్ ప్రియారిటీ అనమాట. దానికి కింద ఇలా స్కాలప్ వచ్చింది. సో స్లీవ్స్కి వేయించేసుకున్నాను, 2 sleevesకి. అండ్ మిగిలిన పార్ట్ వచ్చేసి ఇది డిజైన్ చేయించుకున్నాను అనమాట ఫ్రంట్. సో సింగిల్ ఫ్లేర్ వేసుకుంటాను కాబట్టి శారీ బాగుంటుంది అని మోడల్ కూడా అని చెప్పి, సో మా టైలర్కి రిఫరెన్స్ పిక్చర్ పంపిస్తే తను ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ స్టిచ్ చేస్తుంది నాకు. అండ్ ఈ మోడల్కి బ్యాక్ హై ఉంటేనే బాగుంటుంది కాబట్టి హై సిప్ పెట్టించుకున్నాను అనమాట. ఈ బ్లౌజ్ నేను ఇన్స్టా రీల్ చేసినప్పుడు చాలామంది అడిగారు, చాలా బాగుంటుంది. సో ఇలా బ్లాక్ జాస్మిన్ పట్టు ఉంటుంది కదా, సో పట్టు తీయించుకొని దానికి ఇలా వేయించుకున్నాను అనమాట. సో మీరు ఇలా ఏ కలర్స్లోనే పేర్ చేయొచ్చు. అండ్ ఈ కలర్ కుట్టించుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇందులో ఉన్న అన్ని కలర్స్తో మనం పేర్ చేయొచ్చు అనమాట. బ్లాక్ గోస్ విత్ ఎవ్రీ కలర్. అండ్ ఇందులో ఉన్న అన్ని కలర్స్కి మనం ఈ బ్లౌజ్ని మల్టీపర్పస్ లాగా యూజ్ చేయొచ్చు. అందుకని నాకు ఇది బాగా నచ్చింది. సో ఈరోజు బ్లాక్ అండ్ రెడ్ థీమ్లా ఇలా పేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో వేసుకున్నాక మీకు చూపిస్తా. నేను శారీ డ్రాప్ చేసుకునే లోపే మా హస్బెండ్ వచ్చేసారు. అండ్ టెంపుల్ క్లోజింగ్ టైం కూడా అయిపోతుంది అనమాట. ఇంక అందుకని ఫాస్ట్గా రెడీ అయిపోయి జస్ట్ ఒక రీల్ షూట్ చేసుకోవడానికి షూట్ చేశాను. ఇంక నేను మీకు శారీ చూపించడమే మర్చిపోయాను. జస్ట్ ఇంకా సిల్వర్ నెక్ పీస్ ఒకటి వేసేసుకొని ఇంకా ఇలా రెడీ అయిపోయాను. సో ఇదైతే నేను గెట్ రెడీ విత్ మీ లాగా ఇన్స్టా రీల్ అండ్ షార్ట్ కూడా పోస్ట్ చేశాను కదా. సో నాకైతే ఈ శారీతో చాలా మెమరీస్ ఉన్నాయి, నాకు చాలా చాలా ఇష్టం కూడా. ఇంకా అలా ఒక షార్ట్ కోసం దిగేసి ఇంట్లో కూడా పూజ చేసేసుకొని నేను ప్రిపేర్ చేసిన ప్రసాదాన్ని ఇక్కడ నైవేద్యం పెట్టేసి ఇంకా మిగిలిందంతా ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళాను. నేను మరీ ఎక్కువ క్వాంటిటీ చేయలేదండి, ఎందుకంటే లాస్ట్ టైం అలానే అందరూ చాలా ఎక్కువ తీసుకొచ్చి చాలా ఎక్కువ మిగిలిపోయిందనమాట. అందుకని అండ్ ఇక్కడ మేమైతే స్టార్ట్ అయిపోయాము. చెల్లి పద పద ఆశిమ. ఏంటనా ఏయాన్స్ దగ్గరికి వెళ్దామా? వెళ్దాంలే. ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము, ఓం నమ శివాయ దగ్గరికి. ఓకే. అండ్ వింటర్స్లో శారీ వేసుకొని జాకెట్ వేసుకోవడం అదంతా అసలు సెట్ కాదు. బట్ కార్లో కూర్చొని మళ్ళీ అక్కడ టెంపుల్లోనే కదా దిగేది అన్నట్టు. అండ్ ఇక్కడ మేము టెంపుల్కి వచ్చేటప్పటికి ఇంకా దేవుణ్ణి క్లోజ్ చేసేసారనమాట. కర్టెన్స్ అవి వేసేసి ఇంకా తీయకూడదని చెప్పారు. ఇంకా ఆ రోజు పెద్దగా ఎక్కువ మంది అయితే ఏం రాలేదంట. వాళ్ళు తెచ్చినవి ఆల్రెడీ కొంతమంది వస్తే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేసారు. ఎవ్రీ ఫ్రైడే అందరూ రావాలని ఏం లేదు కదా. ఇక్కడ దక్షిత్ అడుగుతున్నాడు అనమాట, ఓం నమ శివాయ లేరు ఏంటి, నేను చెప్తున్నాను కొంచెం కట్టెన్ ఏమన్నా తీస్తారా అని. అడుగుతుంటే వాడు అడుగుతున్నాడు అనమాట, కట్టెన్ తీయండి అని. బట్ ఎక్కడున్నా మన మనసులో ఉంటే సరిపోతుంది కదా. ఇంకా బయట నుంచే దండం పెట్టుకున్నాము. కొంచెం లేట్ అయిపోయింది అటు ఇటుగా పిల్లల్ని తీసుకొని స్లోగా వచ్చేటప్పటికి. అండ్ ఇంకొచ్చాక మా లక్ ఏంటంటే కొంతమంది ఉన్నారు. సో నేను తెచ్చింది వాళ్ళకి మంచిగా సరిపోయిందనమాట. వచ్చిన వాళ్ళందరూ తీసుకున్నారు. ఆల్మోస్ట్ వాళ్ళు డిన్నర్ అయిపోయింది. ఇంకా ఇలా పేపర్స్ తీసుకెళ్లారనమాట. మోస్ట్లీ తమిళ పీపులే ఎక్కువ ఉంటారు. వాళ్ళకి మన పులిహోర ఇదంతా కొంచెం కొత్తగా ఉంటుంది కదా. సో అందరూ ఇష్టపడి ఫస్ట్ రౌండ్ తీసుకొని మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా నచ్చిందని చెప్పి తీసుకున్నారు. అండ్ మా వ్యాలంటైన్స్ డే అయితే ఇలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఈరోజు చాలా స్పెషల్ నాకు, ఎందుకంటే మా హస్బెండ్కి నాకు ఫస్ట్ పునాది ఇక్కడే అనమాట. ఇదే రోజు Feb 14th రోజునే ఫస్ట్ టైం తను నాతో మాట్లాడింది. అంటే మాట్లాడడం అంటే డైరెక్ట్గా మాట్లాడలేదులేండి. నా మెయిల్ ఐడికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని పంపించారు. అది మా ఫస్ట్ కాన్వర్జేషన్ అనమాట. సో మా లవ్ స్టోరీ గురించి కూడా అడుగుతున్నారు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఖచ్చితంగా నేను షూట్ చేస్తానండి. పిల్లలతో కొంచెం వీలు కుదరట్లేదు.
బట్ ఎంతమంది అడుగుతున్నారు, ఎవ్రీడే ఒకళ్ళన్నా ఖచ్చితంగా అడుగుతారు. షేర్ చేస్తాను, మాకు కూడా ఉంటుంది మా స్టోరీ అందరికీ షేర్ చేసుకోవాలని, బట్ కొంచెం కుదరట్లేదు అనమాట. సో అలా ఇక్కడ చూసారు కదా అందరూ మా కోసం చాలామంది, ఇదిగోండి పంతులు గారు అయితే ఎన్ని ఫ్రూట్స్ తెచ్చి ఇచ్చారు, అసలు బనానాస్, మ్యాంగో, ఆరెంజ్ ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా అక్కడి నుంచి మాకు కూడా ఒక ప్రసాదం పక్కన పెట్టి ఉంచారనమాట. అంటే మిగిలిందా ఎవరికైనా ఉంచారో తెలీదు, మాకైతే తెచ్చి ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి ఫస్ట్ అయితే కేక్ కటింగ్ చేసేసుకున్నాం. ఇది నేను ముందే చూపించాను కదా ఒక 2 days ముందు వ్లాగ్లో. కేక్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేశాను. మా హస్బెండ్ నాకు ముందు రోజు నైట్ తులిప్స్ తెచ్చి హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పు దక్షిత్. ముక్కలు చేసేది సూపర్. నాన్నకు పెట్టు, నీరు తింటాడు. ఎలా ఉంది? ఆవిడకి కూడా అంటు పెట్టు. ఉండరా ఖర్చు నువ్వు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే మమ్మీ. థ్యాంక్ యూ డాడీ. నాన్న ఉండరా, నాన్నకు పెడతా ఉండు. ఎలా ఉంది? ఉన్నానా? అశ్వితల్లి బాగుందా? అంత పెద్దది. థ్యాంక్ యూ. దక్షిత్ ఇది తప్పమ్మా. నచ్చిందా కేక్? బాగుందా? బాగా వచ్చింది. చాలు, ఓకే అయిపోయింది. దాన్ని మొత్తం పిసకూడదమ్మా. వెళ్ళి ప్లేట్ తెచ్చుకోవాలి దక్షిత్. గో వెళ్ళి ప్లేట్ తెచ్చుకో. వెళ్ళి ప్లేట్ తెచ్చుకెళ్ళి. అయిపోయింది, వెళ్ళి ప్లేట్ తెచ్చుకో. ఇక ఉండు ఫొటోస్ దిగుదామా? ఇక అందరూ చూడండి. వెళ్ళి ప్లేట్ తెచ్చుకో. ఇలా చూడు, అక్కడ చూడు, అక్కడ చూడు. స్మైల్ స్మైల్. అరే 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 వెళ్ళి ప్లేట్ తెచ్చుకో. వెళ్ళి ప్లేట్ తెచ్చుకెళ్ళి. అండ్ ఈరోజు స్పెషల్గా ఇలా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీతో షేర్ చేసుకోవడం కూడా. అండ్ ఇదిగోండి టెంపుల్లో ఇచ్చిన ప్రసాదాలు అండ్ కొంచెం పులిహోర అండ్ మ్యాంగోని కట్ చేసాను, చాలా బాగుంది. అండ్ కేక్ ఇలా ఇద్దరం స్ప్లిట్ చేసుకొని పిల్లలు కూడా కొంచెం పులిహోర ఇవన్నీ కలిపి పెట్టేసి మంచిగా మా డేని ఒక మంచి పాజిటివ్ వైబ్తో ఎండ్ చేసామన్నమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఫ్రైడే ఎప్పుడు చాలా చాలా బాగుంది, ఎందుకంటే కమింగ్ వీకెండ్ కదా, ఆ వైబ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అలా తింటూ పిల్లలకి పెట్టేసి మీ ఇద్దరం తింటూ ఒక మంచి మూవీ వేసుకున్నాం. అండ్ ఎవ్రీ ఫ్రైడే ఖచ్చితంగా నెట్ఫ్లిక్స్లో కానీ ఎక్కడైనా ఏదో ఒకటి రిలీజ్ అవుతుంది. అండ్ ఖచ్చితంగా మూవీ అయితే చూస్తాము, కొంచెం లేట్ అయినా ఇట్స్ ఓకే, నెక్స్ట్ డే వీకెండ్ కదా అని చెప్పి. ఈ అందరి కమెంట్స్కి నేను కొంచెం రిప్లై ఇవ్వలేకపోతున్నాను, ప్లీజ్ డోంట్ మైండ్. ఖచ్చితంగా అయితే చదువుతున్నాను, కుదిరినప్పుడు తప్పకుండా రెస్పాండ్ అవుతాను. అండ్ ఈ ఫేమస్ దుబాయ్ చాక్లెట్ ఉంది కదా, సో ఇది కూడా ఆ రోజు ఓపెన్ చేసి ఫైనల్లీ ఇద్దరం తిన్నాము. నాకైతే ఓకేగా నచ్చింది. దానికి ఉన్న క్రేజ్ అలా క్రియేట్ చేశారు, బట్ బాగానే ఉంది చెప్పాలంటే, కునాఫా అదంతా కలిపి. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.